అందరికీ శనార్థులుల్లా ఎట్లున్నారు? అందరు మంచిగా ఉన్నారులే. సరే, ఎప్పట్లెక్కనే ఇవాళ కూడా మన ధమాకా దుమ్ము దులిపే ఆర్తలు మీకోసానికని ఏడిగా పట్టుకొచ్చిన మనం ఏడిగా చూద్దాం పాండ్రి. జగన్తోని చాలా డేంజరు, జాగ్రత్తగా ఉండాలి, ఆలోచించి మాట్లాడాలి, నేర్పుగా మెదలాలి. ఆయనతోని అంత ఆశామాషి ఎవ్వరం కాదు. ఆయనను నమ్ముకున్న వాళ్ళందరూ లోపలికే పోతారు, కానీ పైకి వచ్చిన వాళ్ళు ఎవ్వరు లేదు. ఇది ఇప్పటి ముచ్చట కాదు, గత 5 ఏళ్ల సంధి జరుగుతున్నది, ఇక ముందు కూడా జరుగుతుంది. ఆయనతోని జర్నీ చేసేటోళ్ళు 1కి 10 సార్లు ఆలోచన. అమ్మో, ఏంది జగనన్న గురించి గట్లా మాట్లాడుతున్నావు, నా మీదకి గరానికి రాకుండా అమ్మతోడు ఈ మాట నేనేం లేదు, స్వయంగా చంద్రాల సారే అన్నాడు. కావాలంటే మీరే చూడండి. ఏపీ సీఎం చంద్రబాబు సారు టీడీఎల్పీ సమావేశంలో మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో పెద్ద దుమారానికే దారితీస్తున్నదుల్లా. ఇప్పుడు చంద్రాల సారు మాట్లాడిన మాటలు ఈ మీటింగ్లో ఏవైతే ఉన్నాయో పెద్ద రచ్చకు చర్చకే దారితీసుడే కాకుండా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో పెద్ద హాట్ టాపిక్ అయి కూసున్నాయి. ఇక అసలు ముచ్చట్లకు వస్తే చంద్రబాబు సారు ఈ టీడీఎల్పీ సమావేశంలో మాట్లాడిన మాటలు కార్యకర్తలను ఉద్దేశించి ఏవైతే మాట్లాడిండో అవి ఆసక్తినే రేపుతున్నాయి. అసెంబ్లీలో బడ్జెట్ సమావేశం ప్రవేశపెట్టిన తర్వాత టీడీపీ ఎమ్మెల్యేలతో చేసిన సమావేశంలో ఆయన నాయకులతో మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో రాష్ట్ర రాజకీయాలల్లో బర్నింగ్ టాపిక్ అయి బగబగ మాడుతున్నాయి. ఇక ఈ సమావేశంలో చంద్రబాబు సార్ ముఖ్యంగా జగన్ సార్ ను టార్గెటింగ్ చేసుకుంటా జగనన్న మీద గట్టిగానే మాట్లాడుకుంటా వార్తలలో నిలబడు ఇప్పుడు పెద్ద చర్చకు రచ్చకు దారి తీసినాయి. ఇక అందులో చంద్రాల సార్ జగనన్న గురించి మాట్లాడుకుంటా జగన్ తోని జాగ్రత్తగా ఉండాలి, ఎట్లా పడితే అట్లా పోతా అంటే కాదు, జగన్ ప్రతిపాదించే కుట్రలల్లో చాలా మీరు అప్రమత్తంగా ఉండాలి, ఆయన ఎటువంటి వాటికైనా తెగించే మనిషి, ఆయనతోని మీరు చాలా ఆశి చూసి అడుగులు వేయాలని చెప్పిండు అయ్యా. ఇక వివేక హత్య కోడి డ్రామాలు మీరొక్కసారి యాది చేసుకోండి. జగన్ తెలివితేటలు ఎటువంటియో, ఆయన రాజకీయ వ్యూహాలు ఎట్లా ఉంటాయో, ఆయననే కుట్రలు కుతంత్రాలు అన్ని వేషాలు చేస్తాడు, మన మీద నూకుతాడు, మనమే చేసినమని అంటాడు, మన మీదనే వాళ్ళతోని మన మీదనే రాళ్ళేపిస్తాడు, కామెంట్లు పెట్టిస్తాడు, సోషల్ మీడియాను వాడుకుంటాడు. జగన్ రాజకీయంలో ఎదగనీకే అధికారం కోసం ఎటువంటి శత్రుతలకైనా పాల్పడతాడు, తస్మాత్ జాగ్రత్త అని చెప్పుకుంటా వచ్చిండు. ఆనాడు మనం నిజంగా ఎప్పుడో జగన్ గురించి తెలుసుకొని మనం జాగ్రత్తగా ఉండుంటే మనకి పరిస్థితి ఉండేది కాదు. పోయినసారి కూడా మనమే నిలబడేటోళ్ళం, మనమే వచ్చేటోళ్ళం, అధికారం మనకే ఉండేది. కానీ జగన్ ను తక్కువ అంచనా వేసుడు వల్లనే మనం పోయినసారి అధికారం కోల్పోయినాం. ఈసారి అట్లా కాదు, తెలివితోని జగన్ గురించి తెలుసుకున్నాం కాబట్టి మనకు అధికారం వచ్చింది. రాబోయే రోజులల్లో కూడా ప్రతి సెకను జగన్ కదలికలను గమనించాలి, జగన్ చేసే ఎత్తుగడలకు చెక్కులు పెట్టాలని చెప్పి ఆ సమావేశంలో టీడీపీ తమ్ముళ్లకు గట్టిగానే వార్నింగ్ ఇచ్చినట్టే చెప్పబట్టిండు చంద్రాల సారు. ఇక చంద్రాల సార్ మాట్లాడుకుంటా ఈ ముచ్చట్టల్లా ఇంటెలిజెన్స్ వ్యవస్థ ప్రస్తావన కూడా తీసుకొచ్చిండు అయ్యా. అప్పటి ఇంటెలిజెన్స్ వ్యవస్థ కూడా కుట్రలను పసిగట్టలేకపోయింది. అంటే మీరు దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు జగన్ రాజకీయంలో ఎంత తెలివైన మేధావి లెక్క అనుకునే మనిషో. జగన్ చేసే ఏ కుట్రలను కూడా ఎటువంటి ఇంటెలిజెన్స్ కూడా ఇరకబట్టలేకపోయిందంటే ఏందన్నట్టు అని సూటి ప్రశ్న వేసిండు అక్కడ ఉన్నటువంటి టీడీపీ లీడర్లకు. తాడేపల్లి ప్యాలెస్ అగ్ని ప్రమాదానికి సంబంధించిన అంశాన్ని కూడా చంద్రాల సార్ ప్రస్తావన చేసిండు. ఈ మధ్య కాలంలో తాడేపల్లి ప్యాలెస్ దగ్గర అయిన అగ్ని ప్రమాదం ఒక కుట్ర కోణం ఉన్నదనలా, అది మనం ఇరకబట్టాలి. అక్కడ ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ అడిగినా కూడా వాళ్ళు ఇయ్యలేదు, మా తాన లేవు అని అన్నారు. కొన్నేమో పని చేస్తలేవు సీసీ కెమెరాలు అని చెప్పబట్టిల్లు. అక్కడ ఉన్నటువంటి హార్డ్ డిస్కులు కూడా చోరికి పాల్పడినట్టు నాకు అనుమానం అనిపిస్తున్నది. దాని మీద కూడా మనం విచారణ జరిపించాలి, ఆ సీసీ ఫుటేజ్ ను మనం గుంజుకోవాలి. అసలు ఉన్నట్టుండి తాడేపల్లి గూడెం దగ్గర అగ్ని ప్రమాదం ఎందుకైందో కూడా ఎవరు చెప్పలేకపోతున్నారంటే ఇటువంటి పరిణామాలు మళ్ళా కాకుండా మీరు అప్రమత్తంగా ఉండాలి. ఏమరపాటుగా ఏ మాత్రం ఉండొద్దు. ఒక్క క్షణం మీరు కూనిపాటు తీసినా ఏదోలే పోనీ అనుకుని లైట్ తీసుకున్నారా చాలా ప్రమాదం వస్తుంది జగన్ వల్ల. జగన్ విషయంలో చాలా కఠినంగా ఉండాలి. ఎప్పటికప్పుడు మనం రాజకీయంగా ఎదగనీకే వ్యూహాలను రచించాలి. జగన్ వేసే ఎత్తుగడలను తిరిగి తిప్పి కొట్టాలి. ఆ విధంగానే ప్రతి ఒక్క నాయకుడు పనిచేయాలని చెప్పి సలహాలు సూచనలు కూడా ఇచ్చిండు చంద్రాల సారు. ఇక మొత్తానికైతే టీడీపీ మీటింగ్లల్లో చంద్రాల సార్ మాట్లాడిన మాటలు ప్రతి ఒక్కరికి బాణాల్లా గుచ్చుకున్నాయి. అలా మెదళ్ళల్లా ప్రతి ఒక్కరిని ఆలోచింపజేసేటట్టే అయ్యింది జగనన్న ముంచట్లల్లా. ప్రతి ఒక్కరు అలర్ట్ గా ఉండాలని చెప్పి ఏదైతే వార్నింగ్ చంద్రాల సార్ చెప్పిండో తూచా తప్పకుండా మీరు అన్నట్టుగానే మేము ఒక గంట జగన్ ను కనిపెడతామని చెప్పి మాట కూడా ఇచ్చిండ్రట చంద్రాల సార్కు. ఏదేమైనా తలపండిన రాజకీయ మేధావని చెప్పుకునే చంద్రాల సార్కే దడ పుట్టిస్తున్నాడు జగనన్న అంటే, వామో ఈ జగనన్న రాజకీయం మామూలు రాజకీయం కాదురో నాయనా అని డైలామాల పరిశ్రమల పతంగులు ఎగరెత్తున్నారట ఈ ముచ్చటరికైనా ప్రతి ఒక్కరు. 8 మంది ప్రాణాలు ప్రమాదంలలో ఉంటే
ఏం చేస్తున్నావయ్యా లీడరా? నీకు ఆలోచన లేదా? పట్టింపు లేదా? అసలు ఆడ ఏమవుతుందో అరుచుకొని వాళ్ళకు మంచి షెడ్యూల్ చూసి వాళ్ళ పానాలు కాపాడాల్సిన బాధ్యత నీకు లేదా? కానీ నువ్వు అవేవి చేయకుండా చేపలు కూర కావాల్సి వచ్చిందా? గిదెక్కడి తరీకనయ్యా? అసలు నువ్వు నాయకుడు అని చెప్పుకోనీకనే సిగ్గుసేట అని చెప్పి గట్టిగానే గరానికి రాబట్టిండు కేటీఆర్ సారు. మరి ఉన్నట్టుండి కేటీఆర్ సారు ఎవల మీద గరానికి అయ్యిండు గంతగనం అని అంటే చెప్పను, వార్త చూడుండ్రి. శ్రీశైలం ఎడమగట్టు కాలువ సొరంగం కూలి 8 మంది కార్మికులు పానాలు ప్రమాదంలో ఉన్న టైంలల్లా మంత్రులు విందులు చేసుకునుడు మీద బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్నాడు కదా కేటీఆర్ సారు మస్తు కోపానికి వచ్చిండు అయ్యా. కొంచెం కూడా మానవత్వం లేకుండా మంత్రులు ఏదైతే వ్యవహారం చేస్తున్నారో నాకు చాలా బాధ అనిపిస్తున్నది. చాలా దారుణం. అరే అక్కడ 8 మంది పానాలు అవస్థలల్లో ఉంటే ప్రమాదంలో ఉంటే చేపలతోని విందు చేసుకుంటారు మీరు. అసలు రాష్ట్రంలో మంత్రులు అనేటోళ్ళు ఉన్నారా? ఈ కాంగ్రెస్ పాలన ఉన్నదా? రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు? ఎస్ఎల్బీసీల మంత్రులు చేసుకున్న ఇందు మీద మాజీ మంత్రి కేటీఆర్ సార్ ఎక్స్ ఏదికగా రియాక్ట్ అయ్యిండు. ఈ సందర్భంగా మంత్రుల తీరు మీద మస్తు కోపమైండు. విషాదంలా విందులా ఏమయ్యా మీరు గీ తీరుగా చేస్తారా? అరే హాస్టల్ విద్యార్థులకు కనీసం అన్నం కూడా పెట్టకుండా పాస్తులు పెడుతున్నారు. విద్యార్థులకు కనీసం తిండి పెట్టలేని దుస్థితిలో ఈ రేవంత్ ప్రజా ప్రభుత్వం ఉన్నది. మా ప్రభుత్వంలో అసొంటిది లేదు. కానీ ఈ ప్రభుత్వంలోనే ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డ అవస్థల పాలవుతున్నాడు. ఒక్కసారి యాద్ చేసుకోండి, మీరు చేసే పనులను మీరే ఎరకబట్టుకోండి అని చెప్పి మస్తు కోపానికి వచ్చిండు. అన్నం వండలేదు గుళ్ళ తినండి అని చెప్పి విద్యార్థులకు ఆదేశాలు ఇచ్చిన నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గం బల్మూర్ మండలం కొండ నాగుల ఎస్టీ బాలుర హాస్టళ్లలో శివరాత్రి పండుగ నాడు 380 మందికి 200 మంది విద్యార్థులు ఉన్నారు. మధ్యాహ్న భోజనం గుదిబండ శివాలయంలో చేసి అన్నదానానికి వెళ్లి తినాల్సిన పరిస్థితి ఏర్పడ్డదాళ్లకు. రాత్రి అన్నం కోసం వీరం రామాజిపల్లిలో గంగమ్మ గుళ్ళ అన్నదానానికి పోయి తినమని విద్యార్థులకు చెప్పి వంట చేసి మానేసిన హాస్టల్ సిబ్బందిని ఏమనాలని చెప్పి కేటీఆర్ సారు మస్తు కోపమైండు. అరే అన్నం కోసం అంత దూరం నడిచి పోయేటోళ్లకు ఓపిక లేక విద్యార్థులు పస్తులు ఉన్నారయ్యా, చాలా అవస్థలు పడుతున్నారు అని మాజీ మంత్రి కేటీఆర్ సారు ఆవేదనను ఎల్లగక్కిండయ్యా. పండగ పూట విద్యార్థులకు కనీసం భోజనం పెట్టకుండా అన్ని కిలోమీటర్లు నడుచుకుంటా పోయి తినమని చెప్పడం ఏంటిది? ఇది పద్ధతేనా? ఇది పాలనలో ఉన్నోళ్ళు చేసే పనులేనా? పండగ పూట విద్యార్థులను పస్తులు ఉంచడమే ప్రజాపాలననా అని సూటి ప్రశ్నలే రేవంత్ రెడ్డి సర్కార్కి ఇసిరిండయ్యా. ఏదేమైనా ఇప్పుడు కేటీఆర్ సార్ మాట్లాడిన మాటలైతే పెద్ద దుమారానికే రాజకీయ రచ్చకే దారితీస్తున్నది. మరి ఇప్పుడు కేటీఆర్ సార్ మాట్లాడిన మాటలకు కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఎట్లా రియాక్ట్ అవుతారో, కేటీఆర్ సార్ అన్న మాటలకు ఎట్లా కౌంటర్ ఇస్తారో మనకు మాత్రం ఏం తెలుసు, చూద్దాం. సార్ మీకు దండం పెడితే గా పెద్ద లీడర్ మమ్మల్ని మస్తు పరిశాన్ చేస్తున్నాడు. ఆయనతోని ఏగుడు మాతోని కాదు, ఆయన వల్ల నాకు పానాని ఉన్నది. ఆయన బారి నుంచి నన్ను కాపాడును సారు, మీ కడపలో తలకాయ పెడితే దండం పెడితే అని చెప్పి ఆయన పోయి ఒక పెద్ద లీడరు, ఫేమస్ అయిన లీడర్ మీద కేసు పెట్టిండు పోలీస్ టౌన్లో. పోలీసు పెద్దసార్లు ఈశారణ చేసి అరుచుకుంటామని చెప్పి పంపించిండు. మరి ఉన్నట్టుండి ఈయన ఆ పెద్ద మనిషి మీద కేసు ఎందుకు పెట్టిండు? ఇంతకు ఎవలా పెద్ద లీడరు తెలుసుకోవాలని ఉన్నది కదా. ఇంకేం చూస్తున్నారు? వార్త మీకోసానికి ధమాకా తీసుకొని వచ్చిన దుమ్ము దులుపుకుంటా చూద్దాం పాండ్రి. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు రోజుకొక మలుపు తిరుగుతున్నాయి. అసలు ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు ఏమైతున్నదో ఎవరికి అర్థమైతలేదు. ఓ పక్కన ఆంధ్ర పరిస్థితులేమో అట్లా ఉంటే ఇక్కడ పరిస్థితులు చాలా విచిత్రంగా అవుతున్నది. అయితే తెలంగాణ మాజీ మంత్రి ఉన్నాడు కదా, బీఆర్ఎస్ పెద్ద లీడరు హరీష్ రావు సార్ మీద హైదరాబాద్ లో బాచుపల్లి పోలీసులు కేసును నమోదు చేసిండ్రయ్యా. అగో ఉన్నట్టుండి హరీష్ రావు సార్ మీద ఎందుకయ్యా కేసు అంటే, నాకు ప్రాణహాని ఉన్నది, నన్ను చంపనీకే ప్రయత్నం చేస్తున్నారు, నాకు ఏ టైంలోనన్నా ఏమన్నా కావచ్చు అని చెప్పి చక్రధర్ గౌడ్ అనే ఆయన 42 ఏళ్ల వయసున్న వ్యక్తి పోలీస్ పెద్దసార్లకు హరీష్ రావు సార్ మీద, సంతోష్ కుమార్ సార్ మీద, అట్లనే రాములు వంశీ అనే వ్యక్తులు నన్ను బెదిరిస్తున్నారని చెప్పి ఫిర్యాదులో చెప్పుకుంటా వచ్చిండు. నాకు ప్రాణహాని ఉన్నది, వాళ్ళ వల్ల నన్ను కాపాడుండ్రి, మీకు దండం పెడితే అని చెప్పి పోలీస్ పెద్దసార్లకైతే కంప్లైంట్ ఇచ్చిండు అయ్యా. ఇక మొత్తానికైతే చక్రధర్ గౌడ్ అనేటైన ఇచ్చిన ఫిర్యాదు మీద బాచుపల్లి పోలీసు పెద్దసార్లు అయితే హరీష్ రావు సార్ మీదనైతే పలు రకాల కేసులనైతే నమోదు చేసిండ్రు అయ్యా. ఇక దాని తర్వాత ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేసి ఇంట్లో రెండో నిందితుడుగా అంటే A2గా హరీష్ రావు సార్ పేరునైతే ప్రస్తావన అందులో రాసుకుంటా వచ్చిల్లు. ఇక తొందరలోనే ఈ హరీష్ రావు సార్ కు నోటీసులు ఇవ్వబోతున్నాం అన్నట్టుగా కూడా ఒక ప్రకటనను విడుదల చేసుకుంటా వచ్చిండు పోలీసు పెద్ద సారు. ఇక అన్ని కోణాలలో పరిశీలించిన తర్వాతనే ఫిర్యాదు మీద కేసు నమోదు చేస్తామని కూడా చెప్పిండు అయ్యా. ఇక ఇంకో పక్క ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద జరిగినటువంటి ఏదైతే ప్రమాదం ఉన్నదో రాజకీయంగా పెద్ద దుమారానికే దారితీస్తున్నది. ఇక అక్కడకు మంత్రి హరీష్ రావు సార్ వచ్చుడు, ఆయనను పోలీసులు ఆపే ప్రయత్నం చేసుడు. ఇక ఈ ముచ్చట్లలో హరీష్ రావు సారు రాష్ట్ర సర్కారు మీద విమర్శలు గట్టిగానే గుప్పించిండు అయ్యా. రీసెంట్ గా ఈ
వ్యవహారం మీద మంత్రి జూపల్లి కృష్ణారావు సార్ కూడా రియాక్ట్ అయ్యిండు. రాజకీయ దురుద్దేశంతోనే హరీష్ రావు లేనిపోని విమర్శలు చేస్తున్నాడు, కావాలని ఇక్కడికొచ్చి ఏదో పంచాయతీ పెడదామని చూస్తున్నాడు, ఈ ఆటలు సాగవయ్యా, నీ నాటకాలు ఆపవయ్యా అని చెప్పి హరీష్ రావు సార్ కు గట్టిగానే కౌంటర్ ఇయ్యబట్టిండు. 10 ఏళ్లు రాష్ట్రాన్ని పాలించిన కేసీఆర్ ఆయన కుటుంబం ఎస్ఎల్బిసి ప్రాజెక్టును ఎందుకు పట్టించుకోలేదు అని నిలదీసుకుంటూ వచ్చిండు. ఇక ఈ సందర్భంగా హరీష్ రావు సార్ కు జూపల్లి సార్ 3 ప్రశ్నలను అయితే ఇచ్చిండు అయ్యా. టన్నెల్ ను 200 మీటర్లు తవ్వి మిగతాది ఎందుకు వదిలేసిండ్రు? కాంట్రాక్టులలో తక్కువ లాభం వస్తుందన్న అంచనాతోనే వదిలేసిల్లా? కాంగ్రెస్ హయాంలో చేపట్టిన టన్నెల్ నిర్మాణం పూర్తయితే మీకు పేరు రాదు కాబట్టి వదిలేసిండ్రా అని ఇట్లా క్వశ్చన్ల మీద క్వశ్చన్లు వేసుకుంటూ వచ్చిండు. ఇక ఈ ప్రాజెక్టు గురించి మాట్లాడే నైతిక హక్కు కేసీఆర్ ఫ్యామిలీకి కానీ బీఆర్ఎస్ నాయకులకు కానీ లేదని చెప్పి లేనిపోని పంచాయతీలు పెడదామని చూస్తే అబాసు పాలయ్యేది మీరే, తస్మాత్ జాగ్రత్త అని చెప్పి ఒక వార్నింగ్ సుతం జారీ చేసిండు జూపల్లి సారు. సరే మరి హరీష్ రావు సార్ మీదనైతే కేసు పెట్టిల్లు. హరీష్ రావు సారు ఆ కేసును ఎట్లా ఎదుర్కొనబోతున్నాడు, ఆయనకు నోటీసులు అయితే ఇంకా అందలేదు. కానీ మరి రాబోయే రోజులలో ఈ కేసు పరిస్థితి ఎంత తీవ్రతరం అవుతుందో ఏమవుతుందో మనకు మాత్రం ఏం తెలుసు, చూద్దాం. మామూలుగా ఏ పార్టీకి పోతే ఆ పార్టీకి తాలూకనే మాటలు మాట్లాడాలి. అంటే ఏ ఎండకు గొడుగు ఆ ఎండకు పట్టినట్టుగా అట్లనే ఉంటారు కదా జనరల్గా. కానీ మనం ఈ పార్టీకి పోయి ఇంకో పార్టీ వాళ్ళకు జేగొట్టుడు, అవతల పార్టీకి పోయి ఇంకో 3వ పార్టీకి జేగొడితే ఎట్లుంటుంది? చూసేటోళ్ళు పరేషాన్ అవుతారు, గిదెక్కడ కదరా అని కంగు తిని మనల్ని కారెడ్డాలు ఆడుకుంటా కామెంట్లు కూడా పెడతారు. గాసోంటి ముచ్చట్టే మన తెలంగాణలో అయ్యింది. ఒక కాంగ్రెస్ మీటింగ్కి చాలా మంది పెద్దలు ఆధారపడ్డారు. ఎవరు దోచినట్టు వాళ్ళు మాట్లాడుతున్నారు, మైకులలో స్పీచ్లు దంచి కొడుతున్నారు, బాక్సులలో సౌండ్లు బూమ్ బూమ్ అని లేస్తున్నది. అదే టైంలల్లో ఒక పెద్ద మనిషి చేసినటువంటి ఒక వేరే పార్టీకి సంబంధించిన పెద్ద లీడర్ నినాదం ఏదైతే ఉన్నదో ఇప్పుడు పెద్ద హాట్ టాపిక్ అయి కూర్చున్నది తెలంగాణలో. గిదెక్కడ కదరా, మన పార్టీకి వచ్చి గా పార్టీకి చేయకూడతావు అని అందరు నాలుకే కరుచుకుంటా నోరెళ్ళబెట్టబట్టిండ్రు. మరి ఇంతకు అది ఏమైంది, ఎక్కడ జరిగింది, ఏమా కథ పూరాగా వివరంగా మనం తెలుసుకోవాలి కదా. నాడు రార్త తెచ్చిన అసలే కాంగ్రెస్ కష్టకాలంలో ఉన్నదిరా నాయన అంటే ఆ కష్టానికి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా ఒక బాధ్యుడనే అంటున్నారు అయ్యా చాలా మంది. ఎందుకయ్యానంటే జగన్ పేరును కాంగ్రెస్ పార్టీ నేతలు ఇంకా మర్చిపోలేకపోతుండు, చెప్పుకోదగ్గ ముచ్చట. ఎందుకంటే కనపడదు బయటికి గాని జగన్ అన్నకును కాంగ్రెస్ పార్టీకి లోపల గట్టిగానే రగులుతుంటాయి. పసగడ్డి ఎత్తే కాదు వేయకపోయినా బగ్గుమంటాయి వైఎస్ఆర్సీపీకి కాంగ్రెస్ పార్టీకి. అందుకే షర్మిలక్క పోయి కాంగ్రెస్ లో అన్నకు ఎదురొడ్డి నిలబడేందుకు ఆ పార్టీ జాయిన్ అయింది. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన టైంలలో జగన్ అన్న కాంగ్రెస్ పార్టీతోని ఎట్లా యుద్ధం చేసిండు, సోనియమ్మతోని ఎట్లా ఫైట్ చేసిండు, రాహుల్ గాంధీని ఎట్లా విమర్శన చేసిండు అనేది అందరికీ ఎరికైన ముచ్చట్నే. అయితే ఇప్పుడు ఏమైందయ్యా మళ్ళానంటే తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ టీపీసీసీ నూతనంగా ఇన్ఛార్జ్ గా పదవి బాధ్యతలు చేపట్టినటువంటి మీనాక్షి నటరాజను శుక్రవారం హైదరాబాద్ కు వచ్చిండయ్యా. ఇక ఈ సందర్భంగా పీసీసీ ఓ సమావేశాన్ని అయితే ఏర్పాటు చేసింది. ఇక పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ సార్ అధ్యక్షతన ఏర్పాటైనటువంటి ఈ సమావేశంలో మీనాక్షితో పాటు పలువురు కీలక నేతలు మంత్రులు హాజరుపడ్డారు. ఇక ఈ సమావేశంలో భాగంగా పార్టీ నిర్మాణం వ్యవస్థ కొనసాగుతున్న తీరు మీద అనేకమైనటువంటి ఫిర్యాదులు ఉంటే ఏమైనా మీకు దొరికిన సలహాలు సూచనలు ఇవ్వాలంటే ఇవ్వచ్చు అనుకుంటా మహేష్ కుమార్ గౌడ్ సారు పార్టీ నేతలకైతే చెప్పిండయ్యా. ఇక ఈ సందర్భంగా వాళ్ళ అభిప్రాయాన్ని చెప్పుకునేందుకు మైక్ తీసుకున్నటువంటి పార్టీ కీలక నేత తెలంగాణ రాష్ట్ర గిరిజన సహకార ఆర్థిక అభివృద్ధి సంస్థ చైర్మన్ బిల్లయ్య నాయకు తన అభిప్రాయాన్ని చెప్పుకుంటా వచ్చిండు. ఏదో సీఎం డిప్యూటీ సీఎం స్థాయి నేతల నుంచే కాకుండా సామాన్యమైనటువంటి కార్యకర్తల నుంచి కూడా సలహాలు తీసుకుంటున్న పద్ధతి మంచిగా ఉన్నదని, దీనిని ఇట్లనే కంటిన్యూ చేయాలని చెప్పి పీసీసీ చీఫ్ కు ధన్యవాదాలు చెప్తున్నా అని అనుకుంటా ప్రసంగాన్ని అయితే క్లోజ్ చేద్దామనే ఉద్దేశంలో ఉన్న టైంలో ఉన్నట్టుండి మరి ఎందుకు జగనన్న యాదకొచ్చిండో ఏమో తెలియదు కానీ అంటా ఓ నినాదం చేసిండయ్యా. ఇక ఎప్పుడైతే ఈయన జై జగన్ అని అన్నాడో పక్క పంటున్న వాళ్ళందరూ ఒక్కసారిగా అవాక్కైలు అగ్గో ఇదెక్కడ కదరో మన పార్టీలో జగన్ అన్న పేరు ఏంది గిట్లైన పడుతున్నదని చెప్పి నోరెళ్ళ బట్టి చూడబట్టిండ్రు. ఈయన ఒక్కసారి జై జగన్ అన్న మాట ఇన్న తర్వాత ఏమంటే నాలుకే కరుచుకొని ఏదో అలవాట్ల పొరపాటు అట్లా అన్నా అని చెప్పి ఇక సైలెంట్ అయింది అనుకోండి. కాకపోతే జారకూడని మాట అయితే జారిండు కదా, ఏం చేస్తారు ఇక అందరు పక్కకు పోయి నవ్వుకొని ఎవరికి వాళ్ళు సప్పుడు దాకా ఉన్నారు. కానీ ఈ ముచ్చట మాత్రం సోషల్ మీడియాలో జపాన్ రైలు కంటే ఈ స్పీడ్ గా తిరుగుతున్నది ఇప్పుడు తెలుగు రాష్ట్రాలల్లా. ఈ మధ్యకాలంలో విమానాలలో తిరుగుడు అంటే ఆటోల్లో తిరిగినంత పిరి అయిపోయింది అయ్యా. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఏడికి పోవాలన్నా కూడా బస్సులలో రైళ్ల కంటే ఎక్కువ శాతం విమానాలలో తిరగనికనే ఇంట్రెస్ట్ చూపెడుతున్నారు. ఇప్పుడు ఈ ముచ్చట ఎందుకు చెప్తున్నానంటే దీన్ని బాగానే ఆలోచన చేసినటువంటి కేంద్ర సర్కారు మనకు ఒక బంపర్ ఆఫర్ ఇవ్వబోతున్నది. తెలంగాణ సర్కారు తరపుకించి పెట్టినటువంటి అప్పీలకు గాను వరంగల్లో ఒక పెద్ద ఎయిర్పోర్టే రాబోతున్నదయ్యా. అగ్గో వరంగల్ ఎయిర్పోర్టా?
ఈ మాట బొంబాడున్నదయ్యా, దమకార్తల్లో జప్పున చెప్పనంటారా? వార్త తీసుకొచ్చినా మీకోసానికనే జరంత సౌండ్ పెద్దగా పెట్టుకొని నుండ్రి. వరంగల్ ఎయిర్పోర్ట్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందయ్యా కేంద్రం. ఇప్పుడు ఈ ముచ్చట తెలిసి మాత్రం మస్తు మంది అక్కడి పబ్లిక్ ఖుషీలు ఉన్నారు. ఎప్పుడైతే వరంగల్ ఎయిర్పోర్ట్కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందో తెలంగాణ సర్కారు ఎప్పటి నుండో చేస్తున్న కృషికి విజ్ఞప్తికి రీసెంట్ గా పౌర విమానయాన శాఖ మంత్రి ఉన్నాడు కదా రామ్మోహన్ నాయుడు సారు, ఆ సారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిండయ్యా. దీంతో వరంగల్ ఎయిర్పోర్ట్ అభివృద్ధి పనులు వేగంగా మొదలు కాబోతున్నాయి. ఇక వాస్తవానికి మాట్లాడుకోవాలంటే శంషాబాద్ ఎయిర్పోర్ట్ నిర్మాణం అయినప్పుడే ఆ విమానాశ్రయాన్ని డెవలప్ చేసిన జిఎంఆర్ సంస్థతోనే రాష్ట్ర ప్రభుత్వం ఒక ఒప్పందం చేసుకున్నది. ఆ ఒప్పందం ప్రకారం శంషాబాద్ కు 150 కిలోమీటర్ల పరిధిలో ఉండే మరే ఇతర ఎయిర్పోర్టు రాకూడదనేది ఆ ఒప్పందంలో ఉన్న అంశాలల్లో ఒకటి. సరే, ఇంతకాలం పాటు వరంగల్ పామునూరు ఎయిర్పోర్టు అభివృద్ధికి ఈ నిబంధన అడ్డంకైందనే అభిప్రాయాలు కూడా చాలా మంది లోపల బాగానే ఉన్నాయి. ఇక అయితే రీసెంట్ గా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు సారు ఈ ముచ్చట్లల్లో జిఎంఆర్ సంస్థతోని చర్చలు జరిపి ఆ సంస్థ యాజమాన్యాన్ని ఒప్పించినట్లుగా తెలిసిందయ్యా. ఇక ఏదేమైనా కూడా వరంగల్ ఉన్నట్టుండి మాకు ఎయిర్పోర్ట్ వడబోతున్నదనంటే అక్కడి పబ్లిక్ ఆనందానికైతే అవధులు లేకుండా అయిపోయిందల్లా. సంబరాలల్లా మునిగిపోతున్నారు ప్రతి ఒక్కరు. అసలు ఈ ముచ్చట తెలిసినప్పటి నుంచి నిద్ర కూడా వాడతలేదట. ఏదేమైనా కేంద్రం ఇప్పుడు తీసుకున్నటువంటి ఈ నిర్ణయానికి మాత్రం చాలా మంది మస్తు తారీఫ్ చేస్తున్నారయ్యా. రామ్మోహన్ నాయుడు సార్కు జిందాబాద్ అనుకుంటా తారీఫ్లు కొట్టబట్టినరు. ఈ ముచ్చట ఎరికైనా పాతి ఒక్కరు. ఇక ఇన్నొద్దులు కామ్గున్నాడు కదా కేఏ పాల్ సార్ అని అనుకుంటే మళ్ళీ ఈ మధ్యకాలంలో ఆడాడ ప్రెస్ మీట్లల్లో సోషల్ మీడియాలల్లో వీడియో బయటలల్లో బాగానే కనబడుతున్నాడు. సరే, ఇక మైకు దొరికింది షానాళ్ళకని చెప్పి ఆయనకు దోసిన ముచ్చట్లను చెప్తేనే ఉన్నాడు. అది ఆయన ఇష్టం. మనం ఆ లోపలికైతే మనం పోం. కాకపోతే మళ్ళా ఉన్నట్టుండి కేటీ రామారావు సార్ మీద గరానికి వచ్చిండు. మీకు అసలు అర్హతనే లేదు, మీ పార్టీకి చిత్తశుద్ధే లేదు, ఆ విషయంలో మీరు మాట్లాడే దండగా మీరు అసలు నోరెత్తే ఆ ముచ్చట్లలో మాట్లాడొద్దని చెప్పి కరాఖండిగా మైకుల ముంగట గట్టిగానే జబ్బలు తొడలు కొట్టలేదు కానీ వాదనలు అయితే పెడుతున్నాడు. మరి ఉన్నట్టుండి ఈ కేపాలకు కేటీ రామారావు సార్ను గట్టిగానే అరుచుకోవాలని ఎందుకు అనిపించింది? అసలు కేటీ రామారావు సార్కు కేపాలకు మధ్యలో ఏమైనా అయ్యిందా పంచాయతీ? చూద్దాం బాండ్రి. తెలంగాణ రాష్ట్రంలో అయినటువంటి ఎస్ఎల్బిసి టన్నెల్ ఇన్సిడెంట్ ఏదైతే ఉన్నదో దాని మీద ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడైనటువంటి కేఏ పాల్ సారు విచారణ వ్యక్తం అయితే చేసిండయ్యా. ఇక ఈ ఎస్ఎల్బిసి మీద మాట్లాడే హక్కు బీఆర్ఎస్ పార్టీకి లేదని చెప్పి గట్టిగానే అన్నాడు. మరి ఉన్నట్టుండి ఎందుకయ్యా గంతగారానికి వచ్చిండు కేటీ రామారావు సార్ మీదనంటే తెలియదు కానీ బీఆర్ఎస్ పార్టీ మీదనంటే గట్టిగానే ఫైర్ అయ్యిండు. ప్రమాదం జరిగి ఇన్ని రోజులు గడుతున్నా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఘటనా స్థలానికి ఎందుకు రాలేదని ఇటుపక్క సీఎం రేవంత్ రెడ్డి సార్ను కూడా గట్టిగానే అరుచుకున్నాడు. అయితే ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి పోనికే తీరిక ఉన్నంత మీకు టన్నెల్ అద్దకి ఎందుకు పోలేదు? గంట తీరిక లేకపోయిందా? అంటే పబ్లిక్ ఏమైనా పర్వాలేదా? 8 మంది పానాలు ప్రమాదంలో ఉంటే మీరు పట్టించుకోరా? ముఖ్యమంత్రి చూసుకోడా? దేశంలో 2027లో జమిలీ ఎన్నికలు రాబోతున్నాయి. కేంద్రం తీసుకొస్తున్నటువంటి డిలిమిటేషన్ ను అందరూ వ్యతిరేకన చేయాలని చెప్పి పిలుపునిచ్చింది అయ్యా. డిలిమిటేషన్ పేరుతోనే ఉత్తర భారత్ల ఎంపీ స్థానాలను పెంచి దక్షిణ భారత్లో తగ్గించాలని చూస్తున్నారని చెప్పి కేపాల్ సార్ మత్తుగారానికి రాబట్టిండు. దేశంలో తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషలు లేకుండా చేయాలని కేంద్రం చూస్తున్నది. అందుకనే చెప్తున్నా సౌత్ పబ్లిక్, మీరు దీన్ని మొదలు పెట్టుకోండి. కేంద్రం చేసే కుట్రలను యాది పెట్టుకోండి, లేదంటే దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరుగుతుంది. ఇంకొక మాట చెప్తున్నా, అయినా ఎస్ఎల్బిసి టన్నెల్ గింత ఘోరమైనటువంటి ఇన్సిడెంట్ అయ్యి 8 మంది అమాయకుల పానాలు ప్రమాదంలో ఉంటే ఈ బీఆర్ఎస్ పార్టీల కేసీఆర్ కు టైం లేదా? కేటీఆర్ కు టైం లేదా? కవిత ఏం చేస్తున్నది? అసలు బీఆర్ఎస్ నాయకులు ఒక్కలన్నా వచ్చి చూసిల్లా? ఎందుకు ఇట్లా చేస్తున్నారు అంటే మీకు ఓట్లు కావాలి. పబ్లిక్ ఏమైనా మీరు పట్టించుకోరు. అంటే మీరు ట్విట్టర్లలో పెట్టుకోనికే పోస్టులకైతే మాత్రం మీరు పబ్లిక్ ను వాడుకుంటారు, మీ సోషల్ మీడియాను వాడుకుంటారు. ఇటువంటి వాటి మీద నువ్వు ఎందుకు రియాక్ట్ కాలేదు కేటీఆర్ అని చెప్పి కేటీఆర్ సార్ మీద మస్తు గరమైండు. సరే, ఏదేమైనా కూడా కేపాల్ సార్ ఏమైతే చెప్పాలనుకుంటాడో అది చెప్పిండు. మరి దీని మీద బీఆర్ఎస్ పార్టీ పెద్దలకైతే ఒకటి ఉంటది కదా కోణం, వాళ్ళ స్టైల్లో వాళ్ళు కూడా కౌంటర్ ఇచ్చేదాకా ఆగబయ్యా కేపాలు మా సార్ మాట్లాడతాడని చెప్పి కారెడ్డాలు ఆడుకుంటా కామెంట్లు పెట్టబట్టిండ్రు. ఇప్పుడు కేపాల్ మాట్లాడిన ఈ మాటల నీళ్ళ ప్రతి ఒక్కరు అబ్బా ఈ యుల్లా ఇయాల్టి మన ధమాకా ముచ్చట్లు ఎట్టున్నాయి? మంచిగా ఉన్నాయిలే. నేను ఇచ్చిన మాట ప్రకారం నేను వచ్చిన పని పూర్తయింది. అన్ని వార్తలు పూరాగా మీకు చెప్పినా కాబట్టి ఇక మీరు చేయాల్సిన పనే ఉన్నది. మెగా నైన్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఈ వీడియో నచ్చితే షేర్ కూడా చేయండి, అవసరమైతే కామెంట్ కూడా పెట్టుండ్రి.